సునాద స్వరము జనవరి 21. భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. అందరికీ మంచి పేరు కావాలి, నలుగురిలో ఘనతను పొందుకోవాలని ఆశపడుతుంటాం. మంచి పేరు సంపాదించడానికి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అయితే ప్రభు మనకి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు మనకు ఖ్యాతిని మంచి పేరును కలగచేస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన్ని ఆశ్రయిస్తామో అప్పుడు మనకున్న ప్రతి పరిస్థితిలో మనకి విడుదలను కలగచేస్తాడు. హింసించే వారిలో నుండి రక్షించి మరి ఎక్కడైతే అవమానం పొందుతామో అక్కడే ఖ్యాతిని మంచి పేరును మనకు కలగచేసే దేవుడు. అందుకే మనము ఆయన బిడ్డలుగా ఆయన నిత్యం ఆశ్రయించాలి. మరి మనము ఖ్యాతి కొరకు మంచి పేరు కొరకు ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయనే తగిన సమయంలో హెచ్చించే దేవుడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనంలో చదివినప్పుడు మీ అవమానమునకు రెట్టింపు ఘనతను నేను కలగచేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. మరి మనకెప్పుడైతే అవమానం కలుగుతుందో మనకు ఆయన ఘనతనిస్తాడు. మనకున్న అవమానం అంతా కూడా తొలగించే దేవుడు. యేసు ప్రభు మన కొరకు సిలువలో మన అవమానాన్ని, మనకున్న శిక్షను అన్నీ కూడా ఆయన భరించాడు. మరి బదులుగా మనకు ఆయన తన ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవితాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు. కాబట్టి నిత్యం మనం ఆయన యందు ఆశ్రయించినప్పుడు మనకున్న భయములను, కలవరాలను, మనకున్న చెరను అన్నీ కూడా విడిపించి మనకు ఖ్యాతి మంచి పేరిస్తాడు. అందుకే మనం ఆయన చేతులకు అప్పగించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. దేవుడు తగిన సమయంలో హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి అని. మరి మనకు మనముగా హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయకుండా దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు ఆయనే తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. మనకున్న అవమానం, మనకున్న నిందలంతా తీసివేసి రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజున ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఆయనే మనకు ఖ్యాతి మంచి పేరునిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన బలిష్టమైన చేతుల కింద అప్పగించుకొని తగిన సమయంలో ఆయన నుండి గొప్ప ఘనతను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుచిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఉన్న అవమానం అంతా తొలగించి ఖ్యాతిని మంచి పేరును కలగచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.